బోధన్లో స్వర్ణకారుల వినతి ఉపాధి సంక్షేమంపై ప్రభుత్వ సహాయం కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ విజయకుమారికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం బంగారు ధరలు విపరీతంగా పెరగడం, సాంప్రదాయ స్వర్ణకారుల వద్ద పనులు గణనీయంగా తగ్గిపోవడంతో కుటుంబాల జీవనం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బొప్పాపురం హనుమానులుచారి, ప్రధాన కార్యదర్శి త్రివేణి నాగరాజు, కోశాధికారి మల్లేశ్వరం నారాయణచారి, ఉపాధ్యక్షులు లింగోజు నరేంద్రచారి, కె బాలాజీచారి, భాస్కర్చారి, వెంకటేశంచారి, కె సత్యనారాయణచారి, ఎం నరేష్చారి, కె రమేష్చారి, ఏ బాలరాజుచారి, శేఖర్చారి, ఎస్ శంకర్చారి తదితర స్వర్ణకారులు పాల్గొన్నారు. కమిటీ పిలుపు మేరకు బోధన్ ఆర్డీఓ మేడం గారికి స్వర్ణకారుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకోకముందేమో చాలా ఉద్యమాలు చేసినాం. మా విశ్వబ్రాహ్మణుల పాత్ర చాలా గణనీయమైనది. అటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి కానీ, ఇట్లా మేము స్వర్ణకారులము విశ్వబ్రాహ్మణులము చాలా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా బతుకులు బాగుపడతాయేమో అని అనుకుంటే ఈరోజు పెద్ద పెద్ద షోరూములు వచ్చేసి మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ, ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ మా స్వర్ణకారులకు ఉపాధి కరువైపోయింది. దానికి తోడు ఈరోజు బంగారం రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో మా బతుకులు బాధాకరంలో నడుస్తున్నాయి, అంధకారంలో నడుస్తున్నాయి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, మాకు సపరేట్ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి గౌడ బంధువులకు మరియు గీతా నేతలకు ఏ విధమైనటువంటి పెన్షన్ ఇస్తున్నారో మా స్వర్ణకారులకు కూడా అదే విధంగా నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. మరియు 50 సంవత్సరాలు పైబడిన వారికి కూడా అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ అండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను తొందరగా ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా మా స్వర్ణకారులను మీరు ఆదుకోవాలి, మా సమస్యలను పరిష్కరించాలి, మాకు వృత్తి లేకుండా పోతుంది, స్వర్ణకారుల బతుకులు బాగా దీనంగా ఉన్నాయి కాబట్టి మా కుటుంబాలకు, మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులకు అందరికీ కూడా మీరు సహకారం చేయాలని చెప్పేసి కోరుచున్నాం.